మేమైతే కలిసాము ఎప్పుడు ఇత్తడి చెంబులోనే పెడతాము. అండ్ ఎవరి ఓపిక వాళ్ళది కాబట్టి మాకున్నది ఉన్న దాంట్లోనే అంటే మాకున్నది ఇదే కాబట్టి ఇదే పెట్టేసుకున్నాం అనమాట. అండ్ కింద అయితే అరిటాకు వేసేసి పైన బియ్యం వేసి తర్వాత మనకి ఇత్తడి చెంబుని నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి దానిలో కొంచెం వాటర్ వేసి పసుపు కుంకుమ బియ్యము అండ్ రూపాయి కాయిన్ కూడా అందులో వేసేసి కొన్ని పూలు కూడా వేసామన్నమాట. సో తర్వాత అయితే ఇలా మామిడి తోరణం తీసుకుని వచ్చి పైన అలంకరించిన తర్వాత పసుపు కానీ గంధం కానీ రాసేసి ప్రతి ఆకుకి బొట్టు అయితే పెట్టేసుకున్నాము. సో తర్వాత అయితే దానిపైన ఒక కొబ్బరికాయ తీసుకుని పీచు తీసింది ఆ పీచు తీసిన కొబ్బరికాయ మొత్తానికి పసుపు రాసేసి బొట్లు పెట్టేసి సో రివర్స్లో పెట్టాలన్నమాట. అందరికి తెలిసిందే కదా. సో దాని మీద అయితే మనం ఇంకా జాకెట్ మొక్కని కలశంలాగా పెట్టేసుకుని ఇలా అలంకరించేసుకుని మన ప్రసాదాలన్నీ అయితే పెట్టేసుకున్నాము. పైన అయితే రూపు పెట్టాము, తోరాలు కూడా పెట్టేసాము. సో మేమైతే పూజ ఇలా చేసుకున్నాము. మీరు పూజ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బై.